హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఆహ్, ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే 4:00కే లేచామండి. ఎందుకంటే 5:00 కల్లా జంగమాయిలు వస్తామని అయితే చెప్పారనమాట. ఇంక అందుకని 4కే లెగిసి ముందు స్నానం అది అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర అయితే ముందు దీపారాధన చేసుకున్నానండి. ఈలోపు వచ్చారనమాట. తర్వాత ఇంక ఇంట్లో పెట్టుకోవచ్చని వీళ్ళొచ్చి పెద్దలకి పేర్లన్నీ చెప్పి మొత్తం అన్నీ పెట్టేటప్పటికైతే 6 అయిపోయిందనమాట. 1 అవర్ కూర్చున్నారు. 5:00 నుంచి 6 వరకు కూర్చున్నారు. చూడండి కొంచెం వెలుతురు కూడా వచ్చింది వీళ్ళు వెళ్ళేటప్పటికి. నిన్న నైట్ కూడానండి మా చిన్న పాపది ఫంక్షన్ అయ్యిందండి. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందని చెప్పాను కదండీ! చాలా వ్లాగ్స్‌లోని నిన్న నైట్ అయ్యిందండి. లాస్ట్ ప్రోగ్రామ్ పాపదే అనమాట. ఇంక వచ్చి పడుకునేటప్పటికి 1:30 అయిపోయిందండి. కానీ ఈరోజు ఇంకా ముక్కోటది ఏకాదశి కదమ్మా! చాలా మంచి రోజు రేపొస్తాము అని చెప్పారండి. ఇంక అందుకని ఎలా అయినా సరే లెగిసామనమాట. లెగిసి వీళ్ళకైతే అన్నీ పెట్టుకున్నాము. ఇంక ఈ పనైతే అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈలోపు మా ఆయన గారికైతే నేను చెప్పాననమాట. పాపకి ఇంకా బ్రేక్‌లోకి ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేయాలనేసి. చిన్న పాపకైతే ఈ రోజు నుంచి హాలిడేసేనండి. పెద్ద పాపకైతే అన్నీ ప్రిపేర్ చేయాలనమాట. పెద్ద పాపని ఉంచేద్దాం అనుకున్నాం గానీ, తనకి ఈరోజు ఇంక ఎగ్జామ్ ఉందండి. ఇంక అందుకని తను లేపేసాను. తనైతే రెడీ అవుతుందండి. ఈలోపు నేనైతే దోసల రుబ్బయితే ఉందండి. దానికైతే సింపుల్‌గా పల్లీ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా ఆయన గారికైతే చెప్పాననమాట. పాప వెళ్ళిపోయిన తర్వాత అయితే ముందు గుడికి వెళ్ళొచ్చేద్దామని. అలాగే అన్నారు. ఈరోజు పచ్చిమిర్చి ఏయకుండా ఎండుమిర్చి చేశానండి. ఆయిల్ లేకుండా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లి కూడా వేశాను. జస్ట్ అవి కూడా ఫ్రై అయ్యాక కట్టేసానండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇంకా దీనికైతే నేను పోపు అది ఏం ప్రిపేర్ చేయలేదు. తర్వాత దోసలు కూడా వేసేసానండి. ఇప్పుడు పప్పు టమాటీ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పుల్లది వేసి దానికైతే ముందు పప్పయితే కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 టీ గ్లాసులు పప్పయితే తీసుకున్నాను. దీనికైతే నేను 5 పెద్ద టమాటీలయితే తీసుకున్నానండి. తీసుకొని ఇది బాగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని దీనిలోని నేనైతే టమాటీలు కూడా యాడ్ కుక్కర్‌లో పెట్టుకొని 3 విజిల్స్ ఏయించుకున్నానండి. తీసిన తర్వాత బాగా మెదుపుకొని ఇందులో చిన్న పుల్లయితే పిసుక్కొని వేసుకున్నాను. అదో పక్క పెట్టేసానండి. ఇది అయ్యేలోపు ఇంకో పక్కయితే పోపు పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నానండి. టైం అయిపోయిందనమాట. 6కే స్టార్ట్ చేశాను గానీ, ఇంకా అలాగ బద్ధకించినట్టుగా చేశాను. చిన్న పాప ఎళ్దు కదా అని ధీమా చేసేటప్పటికి లేట్ అయిపోతుంది. పాప అయితే ఒక పక్క మమ్మీ ఎగ్జామ్‌కెళ్ళాలి రెడీ చేసి మమ్మీ అంటుంది. అయిపోయిందని చెప్పి పప్పు అయితే తాలింపు పెట్టేసానండి. తాలింపు పెట్టేసి పాపకేమో ముందు పాలు కలిపేసి ఇచ్చేసానండి. ఇచ్చేసి కొంచెం రైసు స్టవ్ మీద పెట్టాననమాట. అదైతే కుక్ అవుతుంది. ఒక పక్క పప్పు కొంచెం పుల్లేసిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ అయినా ఉడకాలి కదండీ! లేకపోతే కొంచెం పచ్చివాసన వస్తది కదా! ఇందులో నేను కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. లాస్ట్ దించే ముందనమాట. పప్పు అయిపోయింది. పప్పయితే వేరే పక్క స్టవ్ మీద పెట్టేసాను. పెట్టేసి అప్పడాలైతే గబగబా వేయించేస్తున్నానండి. వేయించి మా ఆయన గారికి చెప్పాననమాట. పాప కాలేజ్‌లో దించంగానే వచ్చేస్తే వెళ్ళిపోదాము. ఇంకా లేట్ అయిపోద్ది. ఇంక అటునుంచి వచ్చైతే టిఫిన్ అది చేయొచ్చు. మామూలుగా అయితే ఆకలేయదు గానండి. బేగా లెగిసిపోయాం కదండీ! టీ ఇప్పటికే మా ఆయన గారైతే ఇంక 2 సార్లు తాగేశారు. పెద్ద పాప ఎళ్ళేలోపు. ఇంక టిఫిన్‌కైతే లేట్ అయిపోద్ది. ముందు గుడికి వెళ్ళి వచ్చేద్దాం. పాపని మాత్రం కాలేజ్‌లో దించంగానే ఇంటికే రమ్మని చెప్తా. వస్తాను ఎందుకు రాను చెప్తున్నావు కదా! అనేసి అన్నారు. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయిందండి. రైస్ కూడా పాపకైతే పెట్టేస్తున్నాననమాట. మేము ఎవ్రీ ఇయరు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికైతే మాకు ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉందండి. ఆ గుడికైతే వెళ్తాం. మా పెళ్ళైనప్పటి నుంచి మాకు ఆ గుడికే వెళ్ళడం అలవాటండి.
పాపకైతే క్యారేజ్ కట్టేసాను. తిను కాలేజ్‌లో దినేసొచ్చారనమాట. వచ్చిన తర్వాత గుడికైతే వచ్చామండి. మేము వచ్చేటప్పటికి ఎండ ఫుల్‌గా వచ్చిందండి. అసలు టైం ఎంత అవ్వలేదు. 8:30కి పాపని దించారు. ఇంటికొచ్చాక వెంటనే ఒక 15 మినిట్స్‌లో బయలుదేరిపోయామనమాట. 9:45 అయింది. వచ్చేటప్పటికి చాలామంది జనాలున్నారు. ఇంకా కొబ్బరికాయలయితే బయటనే కొట్టమన్నారండి. అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసాము. కొట్టేసి నార్మల్‌గా అయితే కాయ కొట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపయితే ద్వారం ఉంటదండి. ఉత్తర ద్వారం గాబట్టి ఇటువైపు పెట్టారనమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ కట్టారు. ఆ పైన అదిగోండి ఉత్తర ద్వార దర్శనం అని రాశారు కదా! ఇటు నుంచయితే వెళ్ళామనమాట లోపలికి. గుడిలోని చాలా దేవుళ్ళ విగ్రహాలుంటాయండి. గ్లాసులవి పెట్టేసి ఉంటాయి. నార్మల్‌గా గుడిలో గూడానండి పైన ఎక్కడికక్కడ మొత్తం విగ్రహాలు మంచి మంచి విగ్రహాలు చెక్కుంటాయండి. చూడండి ఎంత బాగా ఉందో అసలు విగ్రహం. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటదో నాకు అలాగే కనిపిస్తదండి ఎప్పుడొచ్చినా సరే. నేను పెళ్ళవ్వకముందు కూడా ఈ గుడికి ఉత్తర ద్వార దర్శనానికైతే ఇక్కడికొచ్చేదాన్నండి. ఈ గుడిలో కూర్చుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. నార్మల్‌గా పండగలవి ఏమీ లేనప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటదండి. ఉత్తర ద్వార దర్శనం రోజైతే చాలామందొస్తారు. మేము వచ్చేటప్పటికైతే విష్ణు సహస్రనామాలవి చదువుతున్నారండి కిందన కూర్చున్నారు చాలామంది. ఇదిగోండి మొత్తం అంతా అంటే కృష్ణుడు పుట్టేటప్పుడు చెరసాలలో పుట్టేటప్పుడు బుట్టలో పెట్టుకొని వెళ్తారు కదండీ! అవన్నీ పెయింటింగ్స్ ఏసున్నాయండి. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. దర్శనం జరిగిందండి. చేసుకున్న తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత టిఫినయితే తినేస్తున్నామండి. కొంచెం ఇంట్లోకి సామాన్లయితే తెచ్చుకోవాల్సుందనమాట. అంటే పప్పులన్నీ తీసుకొనొచ్చానండి. అవైతే ఎక్కువే ఉన్నాయి. అవి కాకుండా ఇంట్లోకి సర్ఫ్ ఎక్సెలు, లైజాలు, ఇంకా హార్పికు, నెక్స్టు మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేవన్నీ ఉంటాయి కదండీ! లిక్విడ్సు అవన్నీని మొత్తం అన్నీ తీసుకున్నాను. అలాగే ఆయిల్ గూడా తీసుకున్నానండి. ఆఫరు పెట్టారనమాట చాలా మటుకు. ఇంక అవన్నీ తీసుకొనొచ్చాను. సబ్బులు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా పిల్లలకైతే తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తెచ్చానండి. అంటే ఆయిల్‌లో ఫ్రై చేస్తారు కదండీ! ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా నగ్గెట్సు. ఇంటికొచ్చేటప్పటికైతే 2 అయిపోయిందండి. ఇంకా కాసేపయితే తినేసి కాసేపు చారబెడదాం అనుకుంటున్నానండి. తలనొప్పొచ్చేస్తుంది. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకెలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.